హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివ 24 ఫ్రేమ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మూవీ గురించి అయితే తెలుసుకుందాం. ఈ మూవీ అందరికీ చాలా నచ్చుతుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ అందరూ తప్పకుండా చూడవలసిన సినిమా ఇది. ఈ సినిమా పేరే రామం రాఘవం. ఎవరైనా సరే ఈ మూవీ చూడకపోతే ఓటీటీలో ఉంది, చూడండి. చూసిన వాళ్ళు ఈ మూవీ ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక తండ్రి కొడుకు మధ్య నడిచే ఈ కథలో ఎన్నో ట్విస్టులు ఉంటాయి, ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయి, ఎంతో భావోద్వేగానికి గురయ్యే సీన్లు కూడా ఉంటాయి. ఎందుకంటే తండ్రి పాత్రలో సముద్రగని గారు ఎంతో లీనమైపోయారు. ధనరాజు గారు హీరోగా, డైరెక్టర్గా ఈయన విజయం సాధించారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో ఒక తండ్రి తన కొడుకు ఎలా ఉండాలో కోరుకుంటాడు, కానీ ఆ కొడుకు అలా ఉండడు. ఒక కొడుకు తన తండ్రి ఎలా ఉండాలో అనుకుంటాడు, కానీ ఆ తండ్రి అలా ఉండడు. వీళ్ళిద్దరికీ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ సెట్ అవ్వకపోవడం, దీనివల్ల వీళ్ళ జీవితంలో ఎదురయ్యే పరిణామాలు నిజంగా డైరెక్టర్ మాత్రం చాలా చక్కగా అయితే స్క్రీన్ మీద చూపించారు. అసలు సినిమా కథ విషయానికి వెళ్తే, సముద్రగని గారు ఆయన లంచం తీసుకోవడం కానీ లంచం ఇవ్వాలన్నా అలాంటివి అసలు ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ఎంతసేపు నీతి నిజాయితీతో ఉంటాడు. ఇక్కడ తన కొడుకు క్యారెక్టర్ ధనరాజు గారు, ఇతనికి ఏంటంటే తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలి, కష్టపడకూడదు అనే మనస్తత్వం గలవాడు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సంభాషణలు ఎలా ఉంటాయంటే కొంచెం ఆసక్తికరంగా అయితే ఉంటాయి. అయితే సినిమాలో టెక్నికల్ పరంగా కొన్ని వాల్యూస్ తక్కువగా ఉన్నా కానీ సినిమా చూపించే విధానం మాత్రం చాలా బాగుంటుంది. కానీ సినిమాలో నిజంగా క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళైతే తెప్పిస్తుంది. ఎందుకంటే డబ్బు కోసం కొడుకు తన తండ్రిని చంపాలనుకుంటాడు. ఈ విషయం తెలిసిన తండ్రి ఏమీ తెలియనట్టు ఉండి కొడుకు కోసం తనంతరకు తానే మరణిస్తాడు. ఇలాంటి సీన్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఒక్కొక్కరి హృదయాలను ఎంతగానో హత్తుకుంటాయి. స్క్రీన్ ప్లే మీద చూపించే ఈ సీన్లు నిజంగా కంటతడి పెట్టకుండా అయితే బయటికి రాలేరు ఎవరు. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. ఈ సినిమా ఫుల్ స్టోరీ అయితే నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఫుల్ స్టోరీ చెప్తే మాత్రం ఇంట్రెస్టింగ్ అనేది పోతుంది సినిమా మీద. ఒక్కటి మాత్రం చెప్పొచ్చు, ఒక తండ్రికి తన కొడుకు మీద ఎంత ప్రేమ అయితే ఉంటుందో ఈ సినిమాలో తెలుస్తుంది. ఒక కొడుకు కూడా తండ్రి మీద ఎంత ప్రేమ ఉంటుందో లాస్ట్లో అయితే తెలుస్తుంది. తండ్రి కొడుకుల మధ్య సాగే ఈ స్టోరీ ఎంత అద్భుతంగా అయితే డైరెక్టర్ ధనరాజ్ అయితే చిత్రీకరించారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఫ్యామిలీతో ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా సినిమా అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను మీ అందరికీ. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా ఈ మధ్యకాలంలో తండ్రి కొడుకులకు సంబంధించిన సినిమాలు చాలా వచ్చినాయి మనకి. ఇది కొంచెం డిఫరెంట్ జోనర్లో అయితే ఉంటుంది. సినిమాలో కామెడీ పరంగా కానీ ఇంకా అవన్నీ జనరల్గా నార్మల్గా ఉంటాయి, కానీ ఎక్కువ శాతం సినిమాలో తండ్రి కొడుకుల మధ్య జరిగే సంభాషణలు, వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్లే హైలైట్గా ఉంటాయి. ఎస్పెషల్లీ నిజంగా చెప్తున్నాను, క్లైమాక్స్ మాత్రం మిస్ అవుతుంది. లాస్ట్ 20 minutes మాత్రం చాలా బాగుంటుంది. అంటే అప్పటి వరకు ఏమనుకుంటాడంటే ధనరాజు, నేను ఇలా మా నాన్న చంపేస్తున్నాను, మా నాన్నకు తెలియదులే అనుకుంటాడు. కానీ నేను ఇలా చంపేస్తున్నానని తెలిసి కూడా మా నాన్న చనిపోవడానికి ముందుకు వెళ్ళాడని తెలుసుకొని ఆ తర్వాత వచ్చే సీన్లు మాత్రం సినిమాలో చాలా హైలైట్గా ఉంటాయి. ఖచ్చితంగా సినిమా చూడండి. చూసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్ అయితే పెరుగుతుంది. మళ్ళీ తర్వాత మనం మరొక మూవీతో మళ్ళీ మనం కలుసుకుందాం.